యూ హ్యావ్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. మీ అబ్జర్వేషన్ ప్రకారం మీ కాలిక్యులేషన్లో ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు మామూలుగా ఓవరాల్గా? అట్లా అసలు నేను ఎప్పుడు చెప్పను నగేష్ అన్న. అటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు నా జీవితంలో ఇన్నొత్తాయి అని నేను ఎప్పుడు చెప్పను. ఎందుకంటే నేనేమనుకుంటానంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను అంచనా వేసుకుంటా. సిన్సియర్గా ప్రజలకు చేస్తున్నాడు సర్వీస్, కాబట్టి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిపిస్తారు అని గుడ్డి నమ్మకం, గుడ్డి కాదు సంపూర్ణమైన నమ్మకం నాకుంది. ఇలా ఇక్కడ రేవంత్ పాలన ఎలా ఉంది గత 5 నెలల కాలంలో? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న ముఖ్యమంత్రి అయ్యాడు. ఈయన ఎన్టీ రామారావు గారి కంటే ఫాస్ట్గా ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఆయనలో ఒక క్వాలిటీ ఉన్నాయి, ఒక క్యారెక్టర్ ఉంది, ఒక డెడికేషన్ ఉంది, ఒక డివోషన్. నేను ముఖ్యమంత్రి అవ్వాలి, నేను ప్రజలకు సర్వీస్ చేయాలి అని ఒక క్యారెక్టర్ ఆయనలో ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అయినప్పుడు ఇలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే గ్యారంటీగా సర్వీస్ చేస్తాడు, ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే ఇది అలాటాపాగా వచ్చిన ముఖ్యమంత్రి పదవి కాదు. ఇది తెలంగాణలో వేలాది మంది రాజకీయ నాయకులు ఉన్నారు, పెద్ద పెద్ద రాజనీతిజ్ఞులు, సీనియర్ మోస్ట్ ఉద్దండులు, సెంట్రల్ జైల్లో వచ్చిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో మంత్రులైన వాళ్ళు, హోంమంత్రులైన వాళ్ళు, రకరకాల పెద్ద పెద్ద వాళ్ళు, ఇంకా మోస్ట్ హానెస్ట్ ఫెలోస్ అందరూ ఉన్నారు. రాజకీయానికి ఏం కావాలంటే సమర్థత కావాలి. ఆయనకి నీతులు వచ్చు, బూతులు వచ్చు, మంచి ఉంది, చెడు ఉంది. నువ్వు మంచిగుంటే ఆయన బ్రహ్మాండంగా మంచిగుంటాడు, నువ్వు చెడు చేద్దాం అనుకుంటే ఆయన చెడు చేస్తాడు. ఒకటే లెక్క ఆయనకి. నువ్వు నాతో స్ట్రైట్గా ఉండు, చచ్చిపోయేదాకా నీతో స్ట్రైట్గా ఉంటా. నా ఎదురుగా చూస్తూ నా వెనక పొడవాలనుకున్నావు అనుకో, నువ్వు ఆలోచించేలోపు నేను పుడిచిపట్టుకుతా. అంత షార్పు, పాదరసం లాంటివాడు, సమర్థుడు. ఇతను మంచి పనులు చేస్తే ఇతని రాజకీయ భవిష్యత్తు చాలా సంవత్సరాలు ఉంటుంది. థ్యాంక్ యూ.